హనుమంతుడు ఎవరికి తెలియకుండా లంకలోకి ఎలా వెళ్ళాడో తెలుసా? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. చీకటి రాత్రి, సముద్రం శాంతంగా ఉంది. కానీ హనుమంతుడి మనసులో అలలు. గమ్యం స్పష్టంగా ఉంది. లంకలో ఉన్న సీతామాతను కనుక్కోవాలి. ఆయన సముద్రాన్ని దాటి లంక తీరం తాకాడు. ఇది సాధారణ ప్రయాణం కాదు. ఇది రామకార్యంలో మొదటి పెద్ద అడుగు. లంక ద్వారం దగ్గర ఎదురైంది లంకిని. తాను ఒక రాక్షసి, లంకకు ద్వార రక్షణగా ఉండే దేవత స్వరూపం. లంకిని హనుమంతుడితో ఇలా అంటుంది, నువ్వు ఎవరివి? ఎందుకు లంకలోకి వెళ్ళాలని అనుకుంటున్నావు అని గర్జించింది. హనుమంతుడి ఒకే ఒక్క దెబ్బతో ఆమె నేల కొరిగింది. ఆమె తేరుకొని చెప్పింది, ఈ లంకకి శాపం మొదలైంది. రాముని దూత వచ్చినట్టే. తర్వాత హనుమంతుడు తన శరీరాన్ని సూక్ష్మరూపంగా మార్చుకున్నాడు. చిన్న కోతి రూపంలో గోడలపై చెట్లపై ఎగిరాడు. రాక్షసులకు తెలియకుండా గూఢచారిలాగా లోపలికి వెళ్ళాడు. హనుమంతుడు తలుచుకున్నాడిలా, అంత పెద్ద నగరం ఎలా ఉంటుంది? ఎక్కడ రాజప్రసాదం ఉంటుంది? ఎవరి చెంత ఎలాంటి ఆభరణాలు ఉంటాయని అన్నీ గమనిస్తూ వెళ్ళాడు. గమ్యం ఒకటే, జనక తండ్రి కూతురు సీతాదేవిని కనుక్కోవడం. అతను నిద్రలో ఉన్న రాక్షసులను గమనించాడు. రావణుడి రాజమహల్ చుట్టూ తిరిగాడు. చివరకు అశోకవనంలో సీతాదేవిని కనుగొన్నాడు. అక్కడ సీతాదేవి యొక్క దుఃఖాన్ని చూసి హనుమంతుడు కన్నీరు పెట్టాడు. అతడి హృదయం విలవిలలాడిపోయింది. కానీ బలం కన్నా ముందు బుద్ధిని వాడాడు. తనని చూసి భయపడకూడదని రాముని ఉంగరాన్ని చూపించి సీతాదేవికి ధైర్యం ఇచ్చాడు. ఈ ప్రయాణం ఒక శక్తితో కాదు, భక్తితో, బుద్ధితో, ధైర్యంతో, విశ్వాసంతో కూడినది. అందుకే హనుమంతుడు బలానికే కాదు, బుద్ధిలోనూ దేవతలకే ఆదర్శంగా నిలిచాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై బజరంగ్ బలి.